కానీ పిఠాపురంలో సిచ్యువేషన్ మాత్రం పూర్తి భిన్నంగా కనిపించింది. ఎన్నికలు అయిపోయినా పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. సంక్రాంతి సందర్భంగా ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టగానే ఊహించని స్థాయిలో జనసందోహం కనిపించింది. ఇది సభ కాదు, ప్రచారం కాదు, ఎన్నికల ర్యాలీ కూడా కాదు. అయినా సరే వేలాదిగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. ఇది సాధారణ రాజకీయ కార్యక్రమం కాదనే విషయం అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైంది. సంక్రాంతి అంటే సాధారణంగా కుటుంబాలతో కలిసి ఇంట్లో జరుపుకునే పండుగ. కానీ ఈ ఏడాది పిఠాపురంలో సంక్రాంతి అంటే పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది. బయట నుంచి ప్రజలను తీసుకురాలేదు, బస్సులు ఏర్పాటు చేయలేదు, ఎలాంటి పిలుపులు ఇవ్వలేదు. అయినా యువత, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ అక్కడికి చేరుకున్నారు. ఇది రాజకీయంగా చాలా కీలకమైన సంకేతం. పవన్ కళ్యాణ్కు పిఠాపురం కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు, ఆయన రాజకీయ ప్రయాణంలో ఇది ఒక నమ్మకానికి ప్రతీక. ఇక్కడ ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అందుకే ఆయన కనిపించగానే ప్రజలు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంది. ఇది రాజకీయ ప్రచారం కోసం కానే కాదు, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఒక నాయకుడితో పాటు ప్రజలు నిలబడితే అది కేవలం అభిమానమే కాదు, బలమైన నమ్మకానికి ఒక నిదర్శనం.